ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఈనాటి పాసురంలో 26వ రోజుకి చేరుకున్నాం. ఈ ధనుర్మాసపు 26వ రోజున గోదాదేవి రంగనాథుణ్ణి తన చిలుకత్తులతో కలిసి ప్రార్థిస్తోంది. ఆశ్రిత వ్యామోహం కలవాడా, ఇంద్రనీలమణి పోలిన కాంతి స్వభావం కలవాడా, అఘటిత ఘటనా సామర్థ్యంచే చిన్న మర్రి ఆకులపై ఆదమరిచి నిద్రించేవాడా, మేము మార్గశిర మాసం చేయాలనుకుంటున్నాం. అందుకే కావాల్సిన వాటి కోసం నీ దగ్గరికి వచ్చాం. ఈ స్నానవ్రతాన్ని మా పూర్వులు శిష్యులు ఆచరించారు. నీవు విన్నచో దానికి కావాల్సిన పరికరములు తెలియచేస్తాం. ఈ భూమండలం వణుకున్నట్లు శబ్దం చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనే శంఖమును పోలిన శంఖములు కావాలి. విశాలమైనటువంటి చాలా పెద్ద పరమను వాయిద్యం కావలెను. మంగళ వాయిద్యాలు మంగళ గానము చేయు భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజము, మేలుకట్లు కావాలి. నీ కృప చూపవయ్యా అని గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఈ 26వ పాసురములో కోరుకుంటున్నారు. 2వ పాసురము నుండి 29వ పాసురం వరకు భగవద్విభూతిని వర్ణిస్తుంది గోదాదేవి. ఈ పాసురంలో ప్రధానమైన అంశం తెల్లని పాలవలె ఓంకారనాదం చేసేటువంటి శంఖము, పాంచజన్యమనే శంఖము. ధ్రువుణ్ణి స్పృహ తప్పి ఉన్నప్పుడు పరమాత్మ ఆ శంఖం చేత ముట్టించగానే ధ్రువుడికి మళ్ళా స్పృహ కలిగింది. అదేవిధంగా మంగళ దీపాలు, మంగళ కాంతులు, మంగళకాంతి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని కోరుకుంటున్నారు, పాంచజన్యాన్ని కోరుకుంటున్నారు, చాందినీని కోరుకుంటున్నారు, సమస్తమైనటువంటివి కోరుకుంటున్నారంటే ఈ సమస్త పరివారంతో శ్రీకృష్ణ పరమాత్మని వారు కోరుకుంటున్నారు. వారు కోరుకుని తమ యొక్క వ్రతాన్ని సువ్రతం చేయమని ప్రార్థిస్తోంది గోదాదేవి తన చిలికెత్తులతో కలిసి. ఆండాళ్ తిరువడిగళే శరణం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையாறு சேவனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்த உன் பாஞ்ச சந்நியமே போல்வன செங்கங்கள் போயுப்பாடுடையனவே சால பெரும்பறையே பல்லாண்டு செய்யப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரும்பாவாய்.